చాలట్లేదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చినందుకు ఆయన్ని రాజీనామా చేసేదాకా వదిలిపెట్టాల. అలాంటి దాంట్లో ఎదుర్కోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అసమంతం కూడిపోయింది. వాళ్ళు కొట్టుకు సచ్చి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సచ్చే కాంగ్రెస్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఎన్టీ రామారావు లాంటి వాడిని దెబ్బకొట్టిన చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న టైంలో అధికారంలోకి తెచ్చినోడు రాజశేఖర రెడ్డి. కేంద్రంలో ఉన్నటువంటి అందరితో చక్రాలు తిప్పే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 2009లో తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు కమ్యూనిస్టుల్ని జాతీయ స్థాయిలో ఉన్న జనతాదళ్తో సహా అందరితో పొత్తు పెట్టుకుంటే కూడా ఒంటరిగా పోటీ చేసి 2009లో మళ్ళీ అధికారంలోకి తెచ్చినోడు రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్లో అంతకు మించిన మహానాయకుడు ఎవడున్నాడు? లేడు. కాబట్టి ఆయన వెంటే ఉండేవాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులందరూ. అదే సందర్భంలో ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ ఒక్కసారి షాకింగ్. రోసయ్య చంద్రబాబుని ఎదిరించి నిలబడగలిగిన ధీరుడా? కాదు. లేదు కిరణ్ కుమార్ రెడ్డి చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా చేస్తాడేమో యాక్టివ్గా, ఆయన వల్ల కాల. ఈ 2 రాష్ట్రాల వివాదాలు కావచ్చు, చంద్రబాబుని తట్టుకోవడం కావచ్చు. దాంతో వాళ్ళిద్దరు బలమైన లీడర్లు కాదు అనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ లీడర్ అనిపించాడు. అందుకని మంత్రి పదవులు కూడా వదిలేసి జగన్ వెనకాల వచ్చారు వాళ్ళు. అది అనుభవించారు. జగన్ కూడా అట్లా తన వెంట ఉన్న వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చారు. కాకపోతే నియోజకవర్గాల్లో వీళ్ళు జీరోలు. సుభాష్ చంద్రబోస్ అయినా అతని